హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో అసలు మన వాళ్ళు ఎందుకు ఈ రకంగా తయారయ్యారనేది నాకు అర్థం కావట్లేదండి బేసిక్గా. ఎందుకంటే ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేసే ఏదైతే ధైర్యం ఉందో అది ఉండట్లేదు. కానీ నేను ఉన్నట్టు చెప్తుంటే నన్ను క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నా దగ్గర ఆన్సర్లు లేని ప్రశ్న అనేది లేదు. నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రతిదీ చేస్తా. ఓకే, ముందుగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా జాగ్రత్తగా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో రంజాన్ శుభ వేడుకలు చేసుకోవాలని చెప్పి ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నచ్చితే ఈ వీడియోకి మాత్రం మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేయమని షేర్ చేయమని చెప్పను, కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ చేస్తేనే ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు కూడా తెలుస్తుంది. మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి. ఓకే, అలాగే రెండో పాయింట్ వచ్చేసి నిన్న నాకు వాట్సాప్ చేశారండి ఒక ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ అన్నమాట. అసలు ప్రజెంట్ ఏం జరుగుతుందనేది మీకు తెలియాలి కదా. బేసిక్గా అంతా కూడా నేను చెప్పను ప్రతిసారి, కానీ ఇలాంటివి చెప్తేనే మీకు కూడా క్లారిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చెప్పారంటే కేవలం మీ యూట్యూబ్లో వ్యూస్ కోసమే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు తప్ప దానివల్ల ఏమైనా లాభం ఉందా అని చెప్పి పెట్టారనమాట. ఇక్కడ నేను ఒకటే ఆయన క్లారిటీ ఇచ్చాను, స్క్రీన్ షాట్ డైరెక్ట్గా పెట్టా. బాబు సంవత్సరం బట్టి యూట్యూబ్లో ఏమైనా డబ్బులు వస్తే అవి నువ్వు తీసేసుకొని మిగతాయి నాకు ఇచ్చేయి అని చెప్పి పెట్టానమాట. ఎందుకంటే బేసిక్గా యూట్యూబ్ నుంచి డబ్బులు ఎప్పుడు మనకి 2024 జనవరిలో ఆగిపోయినాయి. అప్పటి నుంచి దాదాపు ఒక 9 monthsగా డబ్బులు అనేవి రావట్లేదు. ఒక $100 రావాలంటే 3 నెలలు టైం పడుతుందన్నమాట. అంటే కేవలం నెలకి 2-3 వేల కోసం 2-3 గంటలు వీడియోలు చేసుకొని నానా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి నేను తంబ్లర్లు కూడా హైప్ చేయట్లేదు. ఎక్కడా కూడా ఆన్ పేస్ అప్డేట్స్ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అని అబద్ధాలు చెప్పట్లేదు. కేవలం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే మీకు చెప్తున్నా. ఓకే, రెండోది వచ్చేసి నేను వీడియోలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కానీ ఒకవేళ నా వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే, అంటే నా వీడియోలు చూడడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు కూడా చూడొద్దని నేను చాలాసార్లు చెప్పా. అయినా సరే వినరు. 6 నెలలు బట్టి ఫాలో అవుతుందంట. 6 నెలలు 7 నెలలు బట్టి ఫాలో అయితే నా గురించి ఏం తెలుస్తుంది? 4 years బట్టి చేస్తున్నాను. ఎంత కష్టపడి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని ఇతనికి తెలియదు. కాబట్టి అంతకి సబ్జెక్ట్ అతిగా చెప్పడం కూడా అనవసరం అన్నమాట. నా వల్ల ఇబ్బంది అయితే ఛానల్ చూడొద్దండి, గ్రూప్ నుంచి కూడా లెఫ్ట్ అయిపోండి అని మర్యాదపూర్వకంగా ఆయనకి చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆయన కూడా మెసేజ్ చేశాడు. ఈయన ఏం చేసినాడు, అసలు ఆన్ పేస్ వీడియోలు మీరు ఎందుకు చేస్తున్నారండి అని చెప్పి ఈయన పెట్టాడు అన్నమాట. మనం ఎప్పుడు కూడా పోలింగ్స్ పెడతా ఉంటాం, కానీ వీడియోలు చేయాలా వద్దని పోలింగ్స్ అని మనం పెడతా ఉంటాం. రీసెంట్గా 1 month బ్యాక్ కూడా పెట్టామన్నమాట, డైలీ వీడియోలు చేయాలా వద్దని. చేయమని చెప్పి దాదాపు 85% వ్యక్తులు అయితే ఓటింగ్ వేశారు. అయినా నేను డైలీ చేస్తున్నానా? మధ్యలో కనీసం 1-2 వీడియోలను గ్యాప్ ఇస్తున్నాను కదా. ఆన్ బేస్ వీడియోలు, విక్టర్ విద్యాస్ వీడియోలు మహా అయితే నెలకు 15-20 మించి రావట్లేదు మన ఛానల్ నుంచి. ఇదివరకులాగా ప్రతిరోజు ఒకటి పెట్టట్లేదు. అలాగని యూట్యూబ్లో 2-3 నెలలకు 10,000 వస్తుంది కదా, ఇంకా డబ్బులు పెంచుకుందామని చెప్పి రోజు ఆన్ బేస్ వీడియోలు పెట్టట్లేదు. అలాగని చెప్పి రోజు 2 వీడియోలు పెట్టట్లా. ఇప్పుడు బేసిక్గా మీరే ఆలోచించండి. ఇప్పుడు నిజంగా యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు స్టార్ట్ అయ్యాయి, ఎంతో కొంత వస్తున్నాయి. ఇప్పుడు నేను భారీగా నేను చేసుకోవాలనుకుంటే రోజుకు 2 వీడియోలు పెట్టుకుంటే పొద్దున ఒక 4,000 మంది, రాత్రి ఒక 4,000 మంది చూస్తే రోజు మీద మొత్తం 8-9 వేలు వ్యూస్ వస్తాయి. అప్పుడు నెలకి 5-6 వేలు కూడా వస్తాయిగా. అయినా నేను ఎందుకు పెట్టట్లేదు అంటే సబ్జెక్ట్ లేనిది కేవలం చిల్లర కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. కాబట్టి నేను అలా చేయట్లే. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తులకి మాత్రమే చెప్పింది మీకు చెప్పకపోతే బాగోదు. కాబట్టి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయేమో అని చెప్పి ముందుగానే క్లారిటీ ఇస్తున్నా. నెంబర్ 1, యూట్యూబ్ నుంచి డబ్బులు నాకు దాదాపు సంవత్సరం పైన రాలేదు. రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి, కానీ 3 నెలలకి 10,000 అనేది వస్తాయి అన్నమాట. 3 నెలలకు 4 నెలలకు 10,000 వస్తాయి. ఈ 3-4 నెలలకు 10,000 కోసం నేనేం రోజు ఆన్ పేస్ని హైప్ చేసి అడావిడి చేసి లేకపోతే గొప్ప తంబ్లర్లు క్రియేట్ చేసి అప్డేట్స్ ఇది చూడకపోతే నష్టపోతారని మిమ్మల్ని ఏంటి కంగారు పెట్టట్లా. ఇష్టం ఉంటేనే చూడమంటున్నాను, లేదా మీ ఇష్టం అని కూడా చెప్తున్నా. రెండోది వచ్చేసి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వంటే, వీడియోలు చేయమని చెప్పి నాకు డిమాండ్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ అనుకోకూడదు, రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ రిక్వెస్ట్ మేరకు నేను ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మీకు చెప్తున్నా. ఓకే, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయంటే ఇంకెంతకన్నా ఏ అనుమానాలు మీకు అవసరం లేదండి. 2 కూడా మీకు చూపించా. వ్యూస్ కోసం చేయట్లేదు. వ్యూస్ కోసం చేసేవాడిని అయితే నాకు మానిటైజేషన్ 2వ ఛానల్, అంటే ఈ ఛానల్ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు 2వ ఛానల్ జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో మానిటైజేషన్ ఆనైంది. దాంట్లో ఈ ఛానల్లో వీడియోలు ఆగినప్పుడు మాత్రమే ఆ ఛానల్లో పెడతాను మాట ఇచ్చాను. ఆ విధంగానే ఈ ఛానల్లో ఒక వారం రోజులు వీడియోలు ఆగితే దాంట్లో పెట్టాను అంతే. ఆ వారం రోజులకే దానికి 2,000 దాకా వచ్చిన అమౌంట్. అయినా సరే మరి నేను ఆ ఛానల్లో ఆన్ పేస్ వీడియోలు ఎందుకు పెట్టట్లే? డబ్బు కోసం కాదు, ఎప్పుడైనా మాట మీద నిలబడాలి. ఓకే, డబ్బు అనేది ఈరోజు వస్తుంది రేపు పోతుంది, మాట అనేది నిలబెట్టుకోవాలండి. ఎందుకంటే వయసు పరంగా నేను చిన్నపిల్లనే, కానీ అనుభవం పరంగా 18 సంవత్సరాల అనుభవం ఉంది. నా వయసు కన్నా నా అనుభవం ఎక్కువ మాట. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి.
మిగతా వాళ్ళలాగా నేను హడావిడి చేసో హైప్ క్రియేషన్ చేసో వీడియోలు చేయట్లేదు. మీకు ఒకవేళ ధైర్యంగా అని ఉంటే, అంటే నన్ను అడిగే ధైర్యం మీకు ఎలా వచ్చిందో అవతల వ్యక్తులు కూడా అడగండి. అరే బాబు, అప్డేట్స్ లేనప్పుడు డబ్బులు పడిపోతాయి నేను ఎందుకు చెప్తున్నావు, ఈ వారంలో ఏదో వచ్చేస్తుందని ఎందుకు చెప్తున్నావు, ఆల్రెడీ డబ్బులు పడిపోయి నేను ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు నాలాగా ఇంత మెత్తగా మాట్లాడరండి. స్టార్టింగ్ నుంచే బూతుల పురాణం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరే తట్టుకోలేక మీరే కట్ చేస్తారన్నమాట. ఓకే, ఎందుకంటే ఒక మంచివాడిని కావాలని కదిపి కెలికి ఏదో ఒకటి చేయాలనుకుంటారు, కానీ ఒక చెడ్డవాడిని ఎవడో కెలకరండి. ఎందుకంటే చెడ్డవాడిని గెలిగితే మన మీదకి వచ్చేది దరిద్రమే కదా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారనే దాన్ని బట్టి ఐడియా ఉంటుంది ఎంతమంది నన్ను అర్థం చేసుకుంటున్నారనేది. ఓకే, అందుకే కామెంట్స్ ఇవన్నీ కూడా కష్టం కాబట్టి లైక్ చేయడం అయితే అందరికీ తెలుసు. కాబట్టి లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. ఓకే, అసలు మనకి ఆన్ బేస్లో ఈ హడావిడి ఎందుకు జరుగుతుంది జీకే గారు అని చెప్పి మీకు అనుమానం ఎప్పుడు రాలేదేమో. బేసిక్గా దీనికి కారణం ఏంటంటే, చాలామంది ఆన్ పేస్ని గత జనవరి నెల ముందు, అంటే డిసెంబర్ నెల ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే పూర్తిగా హైప్ చేశారు. అంటే యాష్ గారు అప్పటికే చెప్పారు మనకి. ఏం చెప్పారు, ఆన్ పేసు అనేది కాదు, ప్రజెంట్ విక్టరీ విత్ యాష్తో మనం ముందుకు వెళ్తాం. ఆన్ పేసు అనేది కొన్ని రకాల ప్రాబ్లమ్స్, కొన్ని రకాల లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కా పెడతాం అని చెప్పినా సరే వీళ్ళు వినకుండా ఇప్పటికీ కూడా ఓఈఎస్లో వ్యాలెట్లో డబ్బులు కనిపిస్తున్నాయి. అక్కడెక్కడో వర్షం పడుతుంది. వర్షం అంటే ఏంటి, డాలర్ల వర్షం వస్తుంది, అది ఇది అని చెప్పి అడవాడు ఎందుకు చేస్తున్నారని నాకు అర్థం కాలే బేసిక్గా. కానీ ఒక 6 నెలల ముందు నా దగ్గరికి కొన్ని వచ్చినాయి. అంటే జీకే గారు ఇలాగ మాకు కొంతమంది ఐడి 1,00,000 అమ్ముతున్నారు, 1,50,000 అమ్ముతున్నారు, తీసుకోవచ్చా, లేదా మేము ఆల్రెడీ ఐడి 1,50,000కో 1,00,000కో కొన్నాము, ఎప్పుడు డబ్బులు వస్తే నన్ను అడిగారన్నమాట. మీరు కొనేటప్పుడు నన్ను అడగలేదండి. కాబట్టి అమ్మేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ అది నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేసు కాదు విక్టరీ విత్ యాష్ నుంచి వద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆన్ పేసులో మనకి ఏదైతే లీడ్ ఇచ్చి వదిలేశారో, అంటే ఆన్ పేసులో అమౌంట్ అనేది పలానా మహమ్మద్ కమాల్ తీసుకుపోయాడని లీడ్ ఇచ్చి వదిలేరు, కానీ ఎలా తీసుకుపోయాడు, ఎందుకు తీసుకుపోయాడు, కారణాలు ఏంటి, ఎలా మోసం చేశాడు చెప్తానన్నారు. ఇప్పుడు చెప్పలా. అది చెప్తాననే మనకు 3 నెలలు అయిపోయింది అన్నమాట. ఓకే, అంటే డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇవ్వకపోవడం తర్వాత విషయం. ఏదైనా ఒక ప్రశ్నకి జవాబు రావడానికి 100 రోజులు 200 రోజులు పట్టింది అనుకోండి, ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్టు ఆగిపోయినట్టే మీరు ఆలోచించండి. ఓకే, కాబట్టి వీళ్ళంతా ఇంత హైపే చేసి ఒక 10 ఐడీలు 20 ఐడీలు ఉన్న వాళ్ళ దగ్గర 25,000కో 30,000కో ఐడీలు తీసేసుకొని అవి తీసుకెళ్ళి 1,00,000కి 1,50,000కి అమ్ముకున్నారు. కొంతమంది వేస్ట్ యూట్యూబర్లు అన్నమాట, చెత్త యూట్యూబర్లు. ఖచ్చితంగా తిట్టడంలో తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, డబ్బు సంపాదించుకున్నారు, ఇంకా సరిపోలే, జనాలు సొమ్ము తినాలి. కంపెనీ మీద నమ్మకం ఉంది, అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువ ఐడీలు ఉన్నాయి. ఇంకోళ్ళకి అవకాశం కల్పించడానికి నేను ఐడీ నమ్మాను. అవకాశం కల్పించడానికి నువ్వు ఐడీ అమ్మితే ఇతని దగ్గర ఎంత కొన్నావో అతనికే అంతకే ఇవ్వాలి కదా. మరి 1,50,000 ఎందుకు దొబ్బావు? ఇక్కడ మీకు కూడా అదే డౌట్ రావాలి. ఎవరైతే 1,00,000కి 1,50,000కి ఐడీలు తీసుకున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మరి నిజంగా కొన్నారా లేదంటే సేమ్ ఇదే పోలింగ్ సెక్షన్లో యూట్యూబ్లో పోస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీరు సెర్చ్ చేయండి. రీసెంట్గా కూడా నేను దాని పోలింగ్ పెట్టా. ఓకే, దాంట్లో దాదాపు 13% మంది 1,00,000 కన్నా ఎక్కువ పెట్టి ఐడీలు కొన్నామని చెప్పి మనకి పోలింగ్ వేశారన్నమాట. పోలింగ్లో మీకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు ఒక మనిషికి నువ్వు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నువ్వు 24,000కో 23,000కో ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ప్యాకేజ్ కలిపి తీసుకున్నాం. పోనీ మహా అయితే ఒక 5,000 ఎక్స్పెక్ట్ చేసావు అనుకో, పర్వాలేదు, ఇంతకాలం ఆగాడు, పోనీ 5,000 ఎక్స్పెక్ట్ చేసాడు అనుకోవడానికి. అక్కడ ఏకానికి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఒక్కొక్క వ్యక్తుల దగ్గర 9 లక్షలు పెట్టి కూడా మోసం చేసి ఐడీలు అనేవి ఇప్పించడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళు కొనుక్కునేలాగా ప్రేరేపించడం జరిగింది. ఆ విధంగా చాలామంది అయితే అప్పులు చేసి మరి లక్షలు పెట్టి ఐడీలు కొన్నారు. మరి దానికి ఏమైనా మార్గం ఉందా, డబ్బులు వస్తాయంటే ఇప్పుడు ఆల్రెడీ విత్డ్రాల్ పెట్టిన వాళ్ళకి ఇంకా అమౌంట్లు రాలేదండి. కాబట్టి మీరు 1,00,000 పెట్టుకున్నారని చెప్పి మీకు ముందు ఇచ్చారు కదా, అర్థం చేసుకోండి. మీరు అమౌంట్లు పెట్టుకున్నంత మాత్రాన, భారీ అమౌంట్లు పెట్టి ఐడీలు కొన్నంత మాత్రాన మీకు డబ్బులు ముందు వచ్చేస్తే మాకు తర్వాత వస్తాయని కాదు. వస్తే మీకు నాకు అందరికీ కలిపే వస్తాయి, రాకపోతే అందరికీ లేట్ అవుతాయి. మరి అసలు వస్తాయా రాదా అంటే దానికి మాత్రం ఆన్సర్ అనేది యాష్ గారు వచ్చి చెప్పాలి, అంటే CEO గారు వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఆయన డబ్బులు పోయాయని చెప్పాడు తప్ప డబ్బులు మళ్ళీ మీకు ఇస్తానని చెప్పి రీసెంట్ అప్డేట్స్లో అయితే చెప్పాల. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. నేనైతే క్లియర్గా ఉన్నట్టుగా ముఖం మీద చెప్తున్నా. అది మీకు బాధ కలిగించినా ఇబ్బంది కలిగించినా నిజాన్ని నమ్మితేనే మనం ముందుకు వెళ్ళగలం. నేను ఎన్నోసార్లు చెప్పా, నిజం అనేది చేదుగా ఉంటుంది, కానీ చెప్పగా అది తీయగా ఉంటుంది అన్నమాట. కానీ అబద్ధం మొదట్లో తీయగా ఉన్నా అది వినగా లాస్ట్లో చేదైపోద్ది. చేదు అనుభవాలు మాత్రమే మనకు మిగులుస్తుంది. ఓకే, మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. ఎంతమంది లైక్ చేస్తున్నారనే దాన్ని బట్టి మనకు కూడా క్లారిటీ ఉంటుంది. ఈరోజు టార్గెట్ వచ్చేసి మినిమం ఒక 3-4 వేలు లైక్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. అది మీ ఇష్టం. దాన్ని బట్టి ఒక లైక్ చేయడం వల్ల మీకేం నష్టం లేదు, లైక్ల వల్ల ఏమి నాకు డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి నేను ఎప్పటి నుంచి ఒకేలాగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాను.
మొదట్లో నేను చెప్పాను, కానీ ఎప్పుడు కూడా అమౌంట్ల గురించి వాటి గురించి అడవాడు చేయలేదండి. సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఏది చెప్పారో అది చెప్పా. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్. కాబట్టి ఇంకెవరైనా సరే వీడియోలు ఎందుకు చేస్తున్నావు, వ్యూస్ కోసమే వీడియోలు చేస్తున్నావా, ఇలాంటి డౌట్లు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.